రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ పాద శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మెరుగైన విత్తనాలు ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి భారం తగ్గించామని అన్నారు. సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాలకి 500 రూపాయలు బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, పండించిన పంటను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు రాజు చేయాలనే లక్ష్యంతో గతంలో ఉచిత విద్యుత్ ప్రారంభించారని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. అనుపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘ అధికారులు, అనుపురం గ్రామ సర్పంచ్, పాలక వర్గము, అర్బన్ మండలం సంబంధించినటువంటి రైతు సోదరులు, నాయకుల సమక్షంలో ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడం జరిగింది. రైతును రాజుగా చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగంగా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరి ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయించే ఒక లక్ష్యంలో భాగంగా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేస్తే 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా 2 మార్లు వచ్చేటువంటి పంటలు ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయడం వల్ల, మధ్య దళారీ వ్యవస్థ లేకపోవడం వల్ల రైతు పండించిన పంటకు మద్దతు ధర రావడం అనేది జరుగుతుంది. మన తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో కంటే మేలైనటువంటి కార్యక్రమం రైతుల కోసం ఇచ్చేటువంటి సందర్భం. రైతులకు ఉచితంగా కరెంట్ ఆనాడు వైఎస్ఆర్ గారు మొదటి సంతకం పెట్టినటువంటి సందర్భం నుంచి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అధికారులు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 76,000 కోట్లు రైతులు రుణమాఫీ చేసినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి, మన తెలంగాణ ప్రాంత రైతులు కూడా వచ్చిన క్రమంలో ఆ రోజుల్లో సక్రమంగా కట్టినటువంటి రైతు సోదరులకు కూడా ప్రోత్సాహంగా 5,000 రూపాయలు కూడా వారి ఖాతాలో వేసిన సందర్భం. మళ్లీ తెలంగాణ ఇతర రాష్ట్రాల రోల్ మోడల్ ఏ విధంగా రైతులు రాజు చేయాలని సంకల్పంలో ఒకేసారి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేసినటువంటి వ్యవస్థ ఎక్కడ ఉందంటే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ అయిన సందర్భంలో 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు కూడా మంజూరు చేసుకున్న సందర్భం. ఈరోజు సన్న బడ్లు వండించేటువంటి బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే రైతు రిలేటెడ్ గా ఈ 2 సంవత్సరాలు 3-4 మాసాల్లోనే 1 లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లో రైతుల కోసం వెచ్చించుకొని రైతు ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈసారి వచ్చినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేటువంటి సెంటర్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయించి చెప్పండి రైస్ మిల్లర్లకు అలాట్మెంట్లు ఇప్పించి ఒకవేళ ఈసారి ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు 1,90,000 పైచిలుకు ఎకరాలలో ఈసారి వరి పంటను వేసిర్రు రైతు సోదరులు అని చెప్పిన మాట. గత సంవత్సరం కూడా 10,000, అంతకంటే ముందు సంవత్సరం కంటే 20,000 ఎక్కువగా వ్యవసాయం చేసిన క్రమంలో వచ్చినటువంటి పంటను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రి పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇటీవల రైతులకు సంబంధించినటువంటి సమస్యను కూడా నేను, విజయరమణారావు ఇద్దరు విప్లవం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లి ఎక్కడ ఈసారి రైతుకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి పంట ఎక్కువగా ఉంది, ఈసారి కూడా పంట ఎక్కువ వచ్చినటువంటి సందర్భంలో మరి రెండింటి కూడా కోఆర్డినేషన్ చేసుకుని వచ్చే పంటను రైస్ మిల్లర్ల కంటే ఎక్కువ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ గోదాములలో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లలో ఇంచుమించు 30,000 నుంచి 40,000 మెట్రిక్ టన్నులు వరకు పట్టే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించడం, సర్దాపూర్ దగ్గర ఇతర తదితర ప్రాంతాలు గుర్తించడం. ఇది సరిపోకుండా ఇంకా అదనంగా వచ్చే దాన్ని ఒకవేళ ఉండుంటే అది అప్రెల్ పార్కులో గతంలో ఒకసారి దించుకుని ఈసారి కూడా అక్కడ దించుకోవాలని చెప్పని ప్రభుత్వానికి సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. అక్కడ కూడా అంటే రైతుకు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పనే ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రైతుకు మేలు చేసేటువంటి కార్యక్రమం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా చేసేటువంటి కార్యక్రమం ఉంటుందని మాట సందర్భం చేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చక్కటి ప్రణాళికబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.